హలో, నమస్తే అండి. శ్రీమతి అద్దనపూడి సులోచన రాణి గారి సహజీవనం నవల 16వ భాగానికి స్వాగతం అండి. జ్యోత్స్న ఒక్కసారి ఇలాంటి ఆలోచనలతో పరధ్యాసగా నిలబడిపోతూ ఉండేది. శ్యామ్ అక్కడికి వచ్చినట్టే ఉండేది. పాప బోర్లా పడుతుంది, తప్పటడుగులు నేర్చుకుంటుంది, అమ్మ అనే పిలుపు నేర్చుకుంటుంది. 10 నెలల పెళ్ళయింది, పచ్చగా బొద్దుగా అయింది. జ్యోత్స్న శ్యామ్ సుందర్ని గురించి ఆలోచించటం మానేయటానికి దృఢ నిశ్చయం చేసుకుంది. అతన్ని గురించి ఆలోచించటం ఇక అనవసరం అనిపించింది ఆమెకి. జీవితంతో రాజీ పడిపోయింది. తనకి ఈ లోకంలో పాప తప్ప ఇంకెవరూ లేరని అనుకుంది. పాపని తండ్రి నీడలేని పాపగా పెంచటానికే మానసికంగా సిద్ధమైంది. జ్యోత్స్న చదువు వైపు మనసు తిప్పుకోసాగింది. కానీ ఎంత ప్రయత్నించినా ధ్యాస చదువుపై లగ్నం కావట్లేదు. ఒక్కోసారి పడుకుంటే పక్కన శ్యామ్ సుందర్ ఉన్నట్టే అనిపించేది. అతనితో గడిపిన దాంపత్య జీవితం గుర్తుకొచ్చేది. ఆ రోజులు ఎంత సుఖంగా ఉండేవి. అతని గుండెల మీద తల ఆనించి కబుర్లు చెప్తూనే ఒక్కోసారి అలాగే నిద్రపోయేది. అతని పరిష్వంగం ఎంత సుఖంగా ఉండేది. ఎంత ప్రయత్నించినా ఆ నిశ్చింత ఇప్పుడు రావటం లేదు. జ్యోత్స్న శారీరకంగా శ్యామ్ నుండి విడివడి దూరంగా వచ్చేసింది. పగలంతా ధైర్యంగానే ఉండేది. రాత్రి అయ్యేసరికి ఎలాగో అనిపించేది. ఆ ఒంటరితనం భయంకరమైన ఊవిలా ఉండేది. అందులో నుంచి యువతలకి రావాలని పెనుగులాడేది. ఒక్కోసారి సాధ్యమయ్యేది, కానీ ఎన్నోసార్లు తనే ఓడిపోయేది. మానసికంగా అతని దగ్గరే ఉన్నట్లుగా అతనితో కలిసి గడిపిన ఆ దాంపత్య జీవితాల అనుభూతుల నుండి తనకి విముక్తి లేనట్టుగా అనిపించేది. ఒక్కోసారి జ్యోత్స్న నిశితంగా తనని తాను ఆత్మ విమర్శ చేసుకునేది. అసలు నేనేం తప్పు చేశాను? ఎందుకు వీళ్ళందరూ నన్ను వదిలేశారు? ఆశ నా ప్రాణ స్నేహితురాలు. ఆశకి కష్టం వస్తే ఆదుకున్నాను. ఆశ కూతురంటే నాకు అపేక్ష ఉండదా? నన్ను వీళ్ళు అర్థం చేసుకోలేదంటే వీళ్ళకి అసలు స్నేహం అంటే ఏమిటో తెలియదన్నమాట. జ్యోత్స్నకి ఆశ కూతురు గుర్తుకొస్తే గుండెలు దుఃఖ సముద్రంగా మారేవి. ఎక్కడుందో, ఎన్ని అవస్థలు పడుతుందో, తిండి పెడుతున్నారో లేదో, ఏది కాకూడదని తాను అనుకుందో అదే అయింది. ఆశ కూతురు అలాంటి కష్టాలకి గురి అయిందంటే అందుకు బాధ్యురాలు తానే, ఉమ్మాటికి తానే. ఆ పిల్ల పుట్టడానికి తానే కారణభూతురాలు. ఆ పాప కష్టాలకి తానే బాధ్యురాలు. జ్యోత్స్న మనసులో ఇది తీరని గాయంలా ఉంది. ఒక్కోసారి తన పాపని గారం చేస్తుంటే ఆశ కూతురు గుర్తుకొచ్చి అలాగే ఉండిపోయేది. తనకి తానే దోషిలా ఫీల్ అయ్యేది. జ్యోత్స్నకి చాలా దుఃఖంగా ఉండేది. ఈ బాధకి తోడు తీరని ఒంటరితనం. జ్యోత్స్న మనసు మండుతున్న జ్వాలలా ఉండేది. జ్యోత్స్న ఒక్కోసారి ఇంటికి వచ్చేసరికి సుబ్బులు ఎక్కడ పని అక్కడే ఉంచేది. ఇంట్లో చూస్తే ఒకసారి సిగరెట్ పీకలు కనిపించాయి. ఒకసారి పాప చేతిలో కొత్త బొమ్మలు కనపడ్డాయి. ఎవరొచ్చారు అంటే, నాకు తెలిసిన ఆయన ఊరి నుంచి వచ్చాడమ్మా అంది. జ్యోత్స్నకి అనుమానం రాసాగింది. తను ఇంట్లో లేనప్పుడు ఎవరో సుబ్బుల కోసం ఇంటికి వస్తున్నారు అనే అనుమానం కలిగింది. ఒకసారి కాలేజీకి వెళ్తున్నానని బయలుదేరింది. సుబ్బులు పాప చేత టాటా చెప్పించి ఇంట్లోకి వెళ్ళిపోయింది. జ్యోత్స్న ఎదురింటి వారికి అవతల రోడ్డుకి గేట్ ఉంది. ఆ ఇంట్లోంచి పైభాగంలో పడక గదిలో నుంచి చూస్తే జ్యోత్స్న ఇంటి ఆవరణ స్పష్టంగా కనిపిస్తుంది. జ్యోత్స్న ఆ ఇంట్లోకి పైకొచ్చి కూర్చుంది. కిటికీ పరదా పక్కకి లాగి చూడసాగింది. ఒక పావుగంట తర్వాత ఆ ఇంటి ముందు కారు ఆగింది. ఆ కారు ఎవరిదో జ్యోత్స్నకు తెలియదు. అందులో నుండి శ్యామ్ దిగాడు. కారు హారన్ చప్పుడు వినగానే సుబ్బులు తలుపు తెరిచింది. చేతిలో పాప ఉంది. శ్యామ్ సుందర్ గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. సుబ్బులు అప్పటికే అక్కడికి ఎదురొచ్చింది. సుబ్బుల చేతుల్లో ఉన్న పాప అతన్ని చూడగానే ఎంతో అలవాటైన వ్యక్తిలా సుబ్బుల చేతుల్లో నుంచి అతని చేతుల్లోకి దూకింది. అతను చేతులు జాపి ఎత్తుకున్నాడు. గుండెలకి హత్తుకున్నాడు. ఎగరేసి పట్టుకున్నాడు. పాప అతని జుట్టు 2 చేతుల్లో పట్టుకుని అతని పెన్ లాగింది. గడియారం పీకింది. పాప అతని మాటలకి కిలకిలా నవ్వుతుంది. అతను మెడ మీద మేకపిల్లలా వేసుకున్నాడు. ఆ పాపని కిందికి దింపి వేళ్లు పట్టుకొని నడిపించాడు. అమ్మ, నాన్న అనమని మాటలు నేర్పించాడు.
కొద్దిసేపటికి అతను టైం చూసుకున్నాడు. పాపని సుబ్బుల చేతికి ఇచ్చేశాడు. అతను వెళ్ళి కారులో కూర్చుంటే సుబ్బులు పాప చేత టాటా చెప్పించింది. అతను పాపని వదల్లేక వెళ్ళినట్టు వెళ్ళాడు. పాపని ఎత్తుకున్న సుబ్బులు ఏమీ ఎరగని దానిలా గేటు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. జ్యోత్స్నకి గుండెల్లో నొప్పి లాంటిది వచ్చింది. ముందుకు వంగి కూర్చుంది. శ్యామ్ పాపని చుట్టానికి తను లేనప్పుడు వస్తున్నాడు. పాప అతనికి ఎంత అలవాటో వాళ్ళిద్దరినీ చూస్తుంటే తెలుస్తూనే ఉంది. జ్యోత్స్నకి మొదటిసారిగా వెర్రి సంతోషం కలిగింది. కానీ ఆ సంతోషం క్రమంగా రాను రాను ఆవిరైంది. శ్యామ్ సుందర్ పాపని చూడటానికి తను లేనప్పుడు ఎందుకు రావాలి? ఆ దొంగ ఆనందం ఎందుకు పొందాలి? శ్యామ్ చాలా తెలివిగలవాడు. అతను మెల్లగా పాపను అలవాటు చేసుకుంటున్నాడు. రేపు పాప పెద్దదైతే అతను చెప్పిన మాటలు నమ్మి తనంటే ఎదురు తిరిగి తండ్రితో వెళ్ళిపోవచ్చు. పాప దూరం అయితే తన బతుకు ఏం కావాలి? ఒంటరితనంలో కుంగిపోవాలి. ఇలా రావటంలో తప్పకుండా అతని ఉద్దేశం అదే అయి ఉంటుంది. తను అతన్ని బాధ పెట్టినందుకు మంచి శిక్ష వేయటానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట. ఈ ఆలోచన రాగానే జ్యోత్స్నకి భూమి తలకిందులైనట్టు అనిపించింది. తన జీవితమే పెద్ద శూన్యంగా మారే ప్రమాదం ఎదురైనట్టు భయపడింది. జ్యోత్స్న ఇంటికొచ్చింది. సుబ్బులు ఏమీ ఎరగనట్టుగా పని చూసుకుంటుంది. జ్యోత్స్నకి సుబ్బుల కంటే శ్యామ్ మీదనే ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకంటే ఏ లంచమో పెట్టి అతను సుబ్బుల్ని లొంగ తీసుకొని ఉంటాడు. అందుకే అది తన దగ్గర ఉంటున్నా అతను చెప్పినట్టు వింటోంది. జ్యోత్స్నకి పాప చేతుల్లో బాల్ పాయింట్ పెన్ను కనిపించింది. సుబ్బులు, ఈ పెన్ను ఎవరిది అని అడిగింది. అదా, మా ఊరు నుంచి ఒక ఆయన నన్ను చూడటానికి వచ్చాడమ్మా. దాని నోట్లో మాట పూర్తి కానే లేదు. జ్యోత్స్న కొట్టినట్టుగా అంది. ఛీ, నీకు సిగ్గు లేదు? నా దగ్గర ఇన్ని అబద్ధాలు ఆడతావా? నిన్ను నమ్మినందుకు నన్ను ఇలా మోసం చేస్తావా? నిన్ను పెట్టుకుంది నాతో విశ్వాసంగా ఉండటానికి కానీ ఇంకొకరితో లాలూచి అవమని కాదు. నాకు ఇష్టం లేని వాళ్ళని ఇంట్లోకి రానియటానికి నీకెంత గుండె ధైర్యం? అది కాదమ్మా, సుబ్బులేదో చెప్పబోయింది. నువ్వు ఏ కథ చెప్పినా నా మనసు కరగదు. నువ్వు నమ్మక ద్రోహం చేశావు. నిన్ను కాదులే, నిన్ను అని ఏం లాభం లేదు. విశ్వాసపాత్రులు కాని వాళ్ళని ఇంట్లో ఉంచుకోవటం నాదే తప్పు. సుబ్బులి కోపం వచ్చేసింది. ఎదురు తిరిగింది. ఏటమ్మా 10 సార్లు విశ్వాసం లేదు అంటారు. నేనంత కాని పని ఏం చేశాను? అయ్యగారు వస్తే పాపను చూపించాను తప్ప. అసలు ఆ అయ్యగారు ఎంత మంచివాళ్ళు, దేవుళ్ళు అంటారు. ఆయన్ని మీరు చాలా బాధలెడుతున్నారు. నోరు మూసుకొని వెళ్ళు, అనవసరంగా వాగకు అని అరిచింది జ్యోత్స్న. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందిట. కర్మ, చివరికి నీతో కూడా చెప్పించుకోవాల్సిన గతి పట్టింది నాకు అనుకుంది. వెళ్ళిపోమ్మని సుబ్బులు పెట్టె తెచ్చి బయటపడేసింది. వెళ్తాలే అమ్మా, వెళ్ళక ఉంటానా? మీకు తెలియదేమో, ఎవరూ లేక మీరు ఒక్కరూ ఉంటున్నారని తెలిసి అయ్యగారే బామ్మగారితో చెప్పి నన్ను ఇక్కడికి పంపారు అనేసింది. ఏమిటి? జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. ఆ మాట వినగానే జ్యోత్స్నకి పిచ్చెక్కిపోయింది. అంతేకాదు, జ్యోత్స్న ప్రసవించిన రాత్రి అతను వచ్చి ఎంత ఆదుర్దాపడ్డాడో చెప్పబోయింది. జ్యోత్స్న వెర్రి కోపంతో సుబ్బుల్ని రెక్కపట్టి వీధిలోకి తోసింది. తలుపులో వేసుకుని లోపలికి వచ్చిన జ్యోత్స్నకి గుండెలు బద్దలయ్యేంత నొప్పొచ్చింది. చప్పున అక్కడ కూలబడింది. ఆ మధ్యాహ్నమే జ్యోత్స్న పాపని వీధి చివర ఉన్న బేబీ కేర్ సెంటర్లో చేర్పించింది. నా పాప కోసం ఎవరొచ్చినా చూడనియొద్దు అని గట్టిగా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. మర్నాడు శ్యామ్ సుందర్ ఆ బేబీ కేర్ సెంటర్ దగ్గరికి వచ్చాడు. నో సార్, జ్యోత్స్న గారు గట్టిగా ఎవరికి పాపని చూపొద్దని చెప్పారు. ఐఎమ్ సారీ, మీరేమీ అనుకోవద్దు. మీకంత చూడాలని ఉంటే ఆవిడ దగ్గర నుండి లెటర్ తీసుకురండి అంది ఆవిడ. అతన్ని చూసిన పాప తప్పటడుగులు వేస్తూ చేతులు చాస్తూ ఆనందంగా రాబోయింది. ఇంతలో ఆవిడ పాపని ఎత్తుకుని వెళ్ళిపోయింది. పాప ఏడవసాగింది. అతను తిరిగి వచ్చేశాడు. పాప ఏడుపు గుర్తుకొస్తుంటే అతని గుండెలు పిండేసినట్టయింది. రోజులు బాగానే గడుస్తున్నాయి. జ్యోత్స్నకి దినచర్య క్రమబద్ధంగా సాగిపోతుంది. ఎండలు బాగా ముదిరాయి, వడగాడ్పులు వీస్తున్నాయి. జ్యోత్స్నకి ఇంకో వారం రోజులు పోతే గానీ సెలవు దొరకదు. పాపని కాలేజీకి వెళ్ళేటప్పుడు బేబీ కేర్ సెంటర్లో దించటం, తిరిగి వచ్చేటప్పుడు తీసుకురావటం అలవాటైంది.
ఆ రోజు లేస్తూనే పాప పక్కలు వెచ్చబడ్డాయి. నిన్నటి నుంచే పాలు సరిగ్గా తాగటం లేదని కేర్ సెంటర్లో ఆయా చెప్పింది. రాత్రి తెల్లవార్లు ఏడుస్తూనే ఉంది. ఉదయం 10 గంటలు అయ్యేసరికి పాపకి జ్వరం బాగా ఎక్కువైంది. మగతగా పడుకునుంది. జ్యోత్స్న ఎంత లేపినా లేవటం లేదు. జ్యోత్స్న కాలేజీకి సెలవు చీటీ రాసి పంపించింది. పాపను తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆవిడ పరీక్ష చేసింది. జ్యోత్స్నతో వైరస్ ఫీవర్, ఈ ఇంజెక్షన్ తీసుకురండి. ఈ జ్వరం వచ్చిన 8 గంటల లోపల ఈ ఇంజెక్షన్ ఇవ్వకపోతే పిల్ల దక్కదు. మీరు వెంటనే తేవాలి. ఈ ఫీవర్తో ఇప్పటికే సిటీలో చాలామంది పోయారు అంది. జ్యోత్స్న గుండెల్లో రాయి పడింది. పాపను అక్కడ నర్సుకి అప్పచెప్పి ఇంజెక్షన్కై పరిగెత్తింది. ఎప్పుడూ మందులు ఇచ్చే అతని దగ్గర అది లేదు. హ్యాబిట్స్లో దొరుకుతుందని చెప్పారు. ఆటోలో అక్కడికి వెళ్ళింది. అక్కడ ఏ షాపులోనూ లేదు. ఉస్మాన్గంజ్ అన్నారు. వాళ్ళు సికింద్రాబాద్ అన్నారు. సికింద్రాబాద్ వెళ్తే వాళ్ళు మా దగ్గర 2 ఉంటే ఇప్పుడే ఇచ్చేసామన్నారు. ఎర్రటి ఎండ, వెచ్చటి వడగాల్పులు. జ్యోత్స్నకి నోరు తడారిపోతుంది. ఉదయం ఆదుర్దాతో ఏమీ తినలేదు. ఈ తిరుగుడులో ప్రాణం పోతుంది. ఇక తిరిగే ఓపిక కూడా లేకపోయింది. ఆ షాపు వాళ్ళని బతిమాలింది. మీకు పుణ్యం ఉంటుంది. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఆ ఇంజెక్షన్ ఉంటే ఇవ్వండి అంది. అయ్యో, పసిపిల్ల మందు మీరింతగా అడగాల అమ్మా. ఉంటే మేము ఇవ్వమా? ఎక్కడ దొరుకుతుందో మీరు తెప్పించి పెట్టండి. జ్యోత్స్నను చూసి జాలిపడిన అతను జ్యోత్స్నను కూర్చోమన్నాడు. కుర్రాడి చేత 4 షాపులు తిప్పించాడు. ఎక్కడా దొరకలేదు అని తిరిగి వచ్చాడు. ఈ జ్వరం వారం రోజుల నుండి మహమ్మారిలా వచ్చిందమ్మా. ఇంజెక్షన్స్ తగినన్ని లేవు. చాలా స్కేస్టీ ఉంది. చాలామంది చనిపోయారు కూడా. అతను అంటుండగానే ఇంకో ఆమె అక్కడికి అదే ఇంజెక్షన్కి వచ్చింది. షాప్ అతను లేవని చెప్పాడు. జ్యోత్స్న ఉస్సూరంటూ ఆటో ఎక్కింది. హాస్పిటల్కి పోనీయమంది. ఆటోలో వస్తుంటే జ్యోత్స్న కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారసాగాయి. భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? తనకి ఎవరూ లేరు. ఉన్న ఒక్క పాపని లాక్కొని ఒంటరితనంతో కృషించి చావమన. పాపకేదన్నా అయితే డాక్టర్ పెట్టిన గడువులో ఈ మందుని వెతకటంలోనే టైం అంతా అయిపోతుంది. అయితే పాప తనకి దక్కదన్న మాటేనా? ఏడుపు జ్యోత్స్నకి ఉధృతంగా వచ్చేస్తుంది. ఎండలో కందిపోయిన మొహంతో రేగిన జుట్టుతో జ్యోత్స్న హాస్పిటల్ ముందు ఆటో దిగింది. ఇంజెక్షన్ దొరికిందా? ఆయా పరిగెత్తుకుంటూ వచ్చడిగింది. లేదు. పెదవులు బిగబట్టుకుంటూ కన్నీళ్లు ఆపుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తల తిప్పింది. దొరకలేదా? బేబీ ఊపిరి తీసుకోవటానికి చాలా కష్టపడుతుందంటూ లోపలికి పరిగెత్తింది. జ్యోత్స్న కాళ్ళు ఇనపగుళ్ళు కట్టినంత భారంగా ఉన్నాయి. అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసంగా ఉంది. పాప, నీకేదన్నా అయితే నేను బతకలేను. నీకు ఇంజెక్షన్ దొరకపోతే నీతో పాటు నేను వచ్చేందుకు నాకు నిద్ర మాత్రలు దొరుకుతాయిగా అనుకోసాగింది. పిచ్చి పట్టేట్టుంది. జ్యోత్స్న లోపలికి వచ్చింది. ఎండలో నుంచి రావటం వల్ల కళ్ళు కనిపించినట్లుగా అయింది. అక్కడ డాక్టర్ దగ్గర కూర్చునే టేబుల్ దగ్గర నిలబడి అటు తిరిగి ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. జ్యోత్స్న ఆ కంఠం వినగానే ఉలిక్కిపడింది. అది శ్యామ్ సుందర్ కంఠంలా ఉంది. కంఠంలా ఉండటం కాదు, అతనే. జ్యోత్స్న కళ్ళు దీనంగా చూస్తూ నిలదొక్కున్నాయి. సందేహం లేదు, అతనే. ఫోన్లో ఎవరెవరినో ఇంజెక్షన్కై అడుగుతున్నాడు. డాక్టర్ గారు అక్కడే ఉంది. అతను ఎన్నో నెంబర్లకు ఫోన్ చేస్తున్నాడు. ఇంజెక్షన్ లేదు అనడంతో పెట్టేస్తున్నాడు. జ్యోత్స్న నిలబడింది. ఆశగా అతని మాటలే వింటుంది. శ్యామ్ సుందర్ మద్రాస్ డైల్ చేశాడు. ఎవరో ఫ్రెండ్ కావాలి. శ్యామ్ చెప్పాడు. వాసు, ఈ ఇంజెక్షన్ పేరు నోట్ చేసుకో. నాకు ఇది దొరికిన వెంటనే ఫోన్ చెయ్యి. ఎవరో కాదురా, నా బేబీకే జ్వరంగా ఉంది. చాలా సీరియస్గా ఉంది. ఈ ఇంజెక్షన్ దొరక్కపోతే బతికెట్టు లేదు. ఓకే ఓకే, నేను ఇక్కడే ఈ ఫోన్ దగ్గరే ఉంటాను. వెంటనే చెప్పు, త్వరగా, ఆలస్యం చేయకు ఆజ్ఞాపించినట్టుగా అని పెట్టేశాడు ఫోన్. అతను కూర్చోలేదు. వెనక్కి తిరిగాడు. జ్యోత్స్న కనిపించింది. ఒక్క నిమిషం ఒకరిని ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. అతను పిచ్చిదానిలా వడలిపోయిన మొహంతో ఉన్న జ్యోత్స్నను చూస్తున్నాడు. జ్యోత్స్న కూడా అతన్నే చూస్తుంది. అతని ముఖంలో కంగారు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాపకి జ్వరంగా ఉందని తనెంత ఆదుర్దా పడుతుందో అంతకు రెట్టింపు ఆదుర్దా పడుతున్నాడు అతను. డాక్టర్ గారు చెప్పింది,
సారీ జ్యోత్స్న, నువ్వు మందు కోసం వెళ్ళి ఇన్ని గంటలైనా రాలేదు. బేబీ విషయం నాకు భయంగా ఉంది, అందుకని శ్యామ్ సుందర్కి ఫోన్ చేశాను. ఆవిడ ఇంతలో ఆయా పిలవటంతో లోపలికి వెళ్ళింది. జ్యోత్స్న అక్కడ బొమ్మలా నిలబడింది. పాప అక్కడ ఉయ్యాల్లో ఉంది. ఆక్సిజన్ పెట్టారు. జ్యోత్స్న ఉయ్యాల పట్టుకొని అలాగే చూస్తూ నిలబడింది. శ్యామ్ సుందర్ కూడా ఉయ్యాలకు అటువైపు వచ్చాడు. చేయి చాచి నుదురు తాకి చూశాడు. నిట్టూర్చాడు. ఆ తర్వాత అక్కడ ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అటు ఇటు తిరగసాగాడు. అంతను మెడ్రాస్ నుంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అరగంట తర్వాత ఫోన్ మోగింది. అతను ఆదుర్దాగా వెళ్ళి తీశాడు. మెడ్రాస్ నుండి ఫోన్ చేశాడు. ఇంజెక్షన్ దొరికిందట. దొరికిందా? థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అతని నుదుట నిండా చెమటలు పట్టున్నాయి. కానీ ఇంజెక్షన్ పంపటం ఎలా అని వాడు అడుగుతున్నాడు. అతను క్షణం ఆలోచించాడు. ఆ వెంటనే చెప్పాడు. చూడు, ఎయిర్పోర్ట్లో నా ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. పేరు చక్రవర్తి. నువ్వు వెళ్ళి అతనికి ఇవ్వు. 5:30కి ప్లేన్ బయలుదేరుతుంది. ఇక్కడికి 6:30 కల్లా వచ్చేస్తుంది. త్వరగా వెళ్ళు. నేను అతనికి ఫోన్ చేస్తానులే, టైం ఎక్కువ లేదు. నువ్వు వెంటనే బయలుదేరాలి అని ఊదర పెట్టినట్టు చెప్పాడు. ఆ తర్వాత అతను మెడ్రాస్ ఎయిర్పోర్ట్కి ఫోన్ చేశాడు. ఫోన్లో చక్రవర్తి దొరకగానే విషయం చెప్పాడు. అతను పంపే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. అరగంట తర్వాత శ్యామ్ సుందర్ మళ్ళీ ఫోన్ చేశాడు. వాసు వచ్చాడా లేదా అని. వాసు వచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చాడు. అది పైలట్ స్వామినాథానికి ఇచ్చాను. ప్లేన్ బయలుదేరింది. జాగ్రత్తగా తెస్తున్నాడు. నువ్వు ప్లేన్ టైంకి వెళ్ళి అతనికి నీ పేరు చెప్తే ఇంజెక్షన్ ఇస్తాడు అని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. అతను టైం చూసుకున్నాడు. పాప ఉయ్యాల దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. పాప ఊపిరి పీల్చటం తగ్గినట్టుగా ఉంది. డాక్టర్ని పిలిచాడు. ఆవిడ పరీక్ష చేసింది. ఇంకో గంటలో ఇంజెక్షన్ వచ్చేస్తుందని చెప్పాడు. చూద్దాం మన అదృష్టం ఎలా ఉందో అంది. జ్యోత్స్న ఉయ్యాలను ఆనుకుని శిలా ప్రతిమలా నిలబడింది. జ్యోత్స్నకి చెయ్యి కదిపే శక్తి కూడా లేనంత నీరసంగా ఉంది. శ్యామ్ సుందర్ వచ్చాడు. పరిస్థితి అంతా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆందోళన, భయం, దిగులు, కంగారు అన్నీ అతను పడుతున్నాడు ఇప్పుడు. జ్యోత్స్న రాతి బొమ్మల అదృష్టం చెప్పబోయే తీర్పుకి వేచి ఉన్న వ్యక్తిలా ఉంది. శ్యామ్ సుందర్ని చూస్తే ఏదో చెప్పలేని హాయి కలుగుతుంది. ఆందోళన కాస్త తగ్గింది. ఒంటరితనం హఠాత్తుగా మాయమైంది. అరగంట తర్వాత శ్యామ్ కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న అలాగే కూర్చునుంది. టైంని ఒక్కొక్క నిమిషాన్ని కాలం అనే రాక్షసి మింగేస్తుంది. జ్యోత్స్నకి భయం వేస్తుంది. ప్లేన్ అక్కడ మద్రాసులో అసలు బయలుదేరిందా? ఏదైనా ట్రబుల్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేదు కదా. తను శ్యామ్ ఒకసారి మెడ్రాస్ నుంచి వస్తుంటే అలాగే అయింది. బెల్ట్ నడుము కట్టుకోమన్నారు. ప్లేన్ బయలుదేరింది. ఆకాశంలోకి ఎగిరింది. మళ్ళీ వెనక్కి తిరిగి రన్వే మీద పరిగెత్తి ఎయిర్పోర్ట్లో వచ్చి ఆగింది. అందరూ ఆశ్చర్యంగా ఏమిటి అంటే ఏదో ఇంజిన్ ట్రబుల్ అన్నారు. జ్యోత్స్న వుడ్లాండ్స్లో ఫోలీ తెలియలేదని గుండెసావుగా, అందుకే ప్లేన్ వారు దయదలిచి మనల్ని వెనక్కి తెచ్చారు అన్నాడు శ్యామ్ సుందర్ నవ్వుతూ. ఇద్దరు ఆ రోజంతా మళ్ళీ మద్రాసులోనే ఉన్నారు. నేను ఇక చచ్చినా ప్లేన్ ఎక్కను బాబు, మధ్యలో చెడిపోతే ఎలా అంది జ్యోత్స్న. శ్యామ్ ఎంత చెప్పినా వెళ్ళలేదు. మిగతా అందరూ లేరా? మనం ఒక్కళ్ళవేనా అన్నాడు. అందరి సంగతి వేరు. నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను. నా భర్త నాకు స్వర్గం చూపిస్తున్నాడు. ఈ జీవితం అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు ఇప్పుడప్పుడే చనిపోవాలని లేదు అంది. శ్యామ్ ఒక్క క్షణం జ్యోత్స్నని తదేకంగా చూశాడు. ఆ తర్వాత ముక్కుపట్టి ఊపాడు. నవ్వుతూ వెళ్ళి ప్లేన్ టికెట్స్ క్యాన్సిల్ చేసి రైలు టికెట్ కొన్నాడు. ఆ రోజు రైల్లో ఇద్దరూ తప్ప పెట్టెలో ఎవరూ లేరు. అదొక మరపురాని అనుభవం. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.